ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం రాయ్పూర్ వేదికగా జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఏమవుతుందా అని నరాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్లో సాగిన ఈ జోరు ఇక ఆర్సీబీ గెలవడంతో ముంబై ఇండియన్స్ జట్టుకు నిజంగా ఈ ప్లే ఆఫ్ అనేది చాలా చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చింది. అయితే అసలు ఏం జరిగింది? ఆఖరి ఓవర్‌లో హై డ్రామా, అలాగే ఒకే ఒక్క సిక్స్‌తో పూర్తిగా ఆటను మలుపు తిరగడం, ఇవన్నీ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మ్యాచ్ ఆఖరి ఓవర్‌కు చేరేసరికి ఆర్సీబీ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. ఉత్కంఠ తారాస్థాయికి చేరిన వేళ చివరి 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో భువనేశ్వర్ కుమార్ ఒక భారీ సిక్సర్ బాది మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. అయితే ఇక చివరి బంతికి 2 పరుగులు తీయడంతో బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో 4 వికెట్లు తీసిన భువీ బ్యాటింగ్‌లోనూ మ్యాచ్ ఫినిష్ చేసి ఆర్సీబీ విజయంలో ఒక రియల్ హీరోగా నిలిచాడు. ఈ ఓటమితో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆల్మోస్ట్ ముంబై తప్పుకున్నట్టే. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న వేళ ఇది జరిగింది. అయితే ఆర్సీబీ జట్టు ఆఖరిలో గెలిచిందనమాట. ఒకవేళ కనుక ముంబై జట్టు నిజంగా ఈ మ్యాచ్లో గెలిచి ఉండుంటే ఇంకా ప్లే ఆఫ్ ఆశలు కొంతవరకు సజీవంగా మిగిలి ఉండేవి. అసలు ఇంకా మ్యాచ్ విషయంలోకి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. భువనేశ్వర్ కుమార్ ధాటికి ర్యాన్ రికల్టన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అవ్వగా రోహిత్ శర్మ 22 పరుగులు చేశాడు. ఇక తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ యువ బ్యాటర్లు తిలక్ వర్మ, నమన్ ధీర్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నాడు. ఇక వీరిద్దరి కృషితో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువి 4 వికెట్లు తీసి ముంబై వెన్ను విరిచాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ మ్యాచ్కి ఎవరైనా హీరో ఉన్నారు అంటే అది భువనేశ్వర్ కుమార్. ఎందుకంటే ఒక పక్కన బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ చాలా అద్భుతంగా రాణిస్తే బ్యాటింగ్లో కృణాల్ పాండ్యా దుమ్మురేపాడు. ఇక 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఏ మాత్రం కూడా ఆరంభం సరిగ్గా లేదు. ఎందుకంటే నమన్ధీర్ తిలక్ వర్మ బాగానే రాణించి 166 పరుగులు చేశాడు. 167 పరుగుల టార్గెట్ అనేది ఇక్కడ ముంబై ఇండియన్స్ జట్టు ఇచ్చింది. ఇక తిలక్ వర్మ 42 బంతులు 57 పరుగులు చేశాడు, హాఫ్ సెంచరీ చేశాడు అనమాట. అయితే ఇక ఈవెన్ నమన్ధీర్ కూడా 47 చేశాడు పరుగులు. ఇక వీళ్ళు బ్యాటింగ్ చేసే సమయానికి జాకబ్ బెతెల్ 27 పరుగులు, పడిక్కల్ 12 పరుగులు ఇలాగ తొందరగా అవుట్ అవుతూ వచ్చారు. ఈ దశలో కృణాల్ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. అయితే ఇక కృణాల్ 46 బంతుల్లో 4 4లు 5 6లతో 73 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఇక ఆఖరి ఓవర్ వరకు వెళ్ళిన మ్యాచ్ ఇందాక చెప్పుకున్నట్టుగా 15 పరుగులు అవసరమైన దశలో భువి ఒక 6 కొట్టి మొత్తం ఆటను మార్చేశాడు. అలాగా ఈ మ్యాచ్ హై టెన్షన్ మ్యాచ్గా మారిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.